సకాలంలో రుణాలు చెల్లించకపోతే ఆర్ఆర్ యాక్టు ప్రకారం చర్యలు తప్పవని చినశంకరంపేట మండల ఐకేపీ ఏపీఎం రాములు హెచ్చరించారు. చినశంకరంపేట మండలంలోని మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా శ్రీనిధి ప్రగతి రుణాలు తీసుకున్న వారు రుణాలు చెల్లించాలంటూ మండలంలోని కామారం గ్రామంలో రుణాలు చెల్లించిన వారికి నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీఎం రాములు మాట్లాడుతూ చినశంకరంపేట మండలంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు శ్రీనిధి రుణాలతో పాటు ఇతర వ్యాపారాల కోసం మొత్తం 1,23,00,000 రూపాయలు మండల వ్యాప్తంగా బకాయిలు ఉన్నాయని, మార్చి 31వ తేదీ వరకు బకాయి డబ్బులు తప్పకుండా చెల్లించాలని, లేకపోతే చెల్లించని వారిపై ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు రుణాలు చెల్లించిన వారికి నోటీసులు అందజేయడం జరిగిందని, సకాలంలో రుణాలు చెల్లించాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రాములతో పాటు సిసి యశోద, ఐకేపీ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. నేను శంకరపేట మండలంలో ఏపీఎం రాములు పనిచేయడం జరుగుతుంది. శంకరపేట మండలంలో అదే శ్రీనిధి గత సంవత్సరంలో తీసుకున్న డబ్బులు చాలా రోజుల నుండి కట్టకుండా అట్లనే పెండింగ్ పెట్టడం జరిగింది. ఎవరైతే కడతారో వారికి చట్టపరమైన చర్య ఉండదు. కట్టని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్ఆర్ చట్టం ప్రకారము వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా గ్రూపులో ఉన్న సభ్యులు దీన్ని చూసి మీకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీస్ లోపలనే మీరు కట్టండి. మార్చి 31 లోపల రికవరీ చేయాలని జిల్లా అధికారులు చెప్పడం జరిగింది. ఇట్టి విషయాలు ప్రతి గ్రూపు మెంబరు ఎవరైతే తీసుకున్నారో వారందరినీ కూడా వివోఏ ద్వారా సీసీలు కూడా మీ గ్రామాలకు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు మీరు ఏ గ్రామంలో ఏ సభ్యురాలు ఏ విధంగా రికవరీ చేయాలి, ఎంత అమౌంట్ ఉంది, అది మీకు డీసీ ప్రకారం చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారము మీరు కట్టే రుణాలు తప్పకుండా చెల్లించగలరని జిల్లా అధికారుల ద్వారా ఆదేశాలు రావడం జరిగింది. మేము కూడా అదే విషయం మీకు చెప్పడం జరుగుతుంది. మండలం మొత్తము 1,23,00,000 రూపాయలు సన్నిధి బకాయిలు ఉన్నాయి. ఆ 1,23,00,000 రూపాయలు తప్పకుండా మార్చి ఎండింగ్ లోపలనే కట్టాలి. వేరే ఏళ్ళ ఆర్ఆర్ చట్టం ప్రకారము దాని ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని పై అధికారులు చెప్పడం జరిగింది. ఇటు విషయాన్ని దృష్టికి తీసుకురావడం జరుగుతుంది.